ఇంకొక పిల్ల బాధపడుతుంది. ఇంకా ఆమెకి భయం తెప్పిస్తారు. మీరు ఏడవకండి, గట్టిగా ఏడవకండి, పిల్ల భయపడుతుంది. పెద్ద చీకోట దుబ్బాక మండల్. మా పాప పొద్దున్న వామిటింగ్ చేసుకుంటుంది, కడుపు నొస్తుందని. అది ఇక్కడ హాస్పిటల్ లేదు దుబ్బాకల. సిద్దిపేట తీసుకుపోయినా, సిద్దిపేట తీసుకునే వరకు డాక్టర్ పట్టలే, స్పాట్ డెడ్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా ఆడ కూడా పట్టలే, తీసుకొచ్చిన ఇంటికి స్పాట్ డెడ్. ఇంతే జరిగిన సంఘటన. మాకేమనిపిస్తుంది, దుబ్బాకల హాస్పిటల్ ఉండాలి కంపల్సరీ. దుబ్బాకలు ఉంటే మా పాప బతుకుకోవచ్చు అనిపిస్తుంది. ఫస్ట్ సార్ ఇదే ఫస్ట్, కానీ దుబ్బాకలో ఒక హాస్పిటల్ ఉంటే ఎవరికైనా మంచిగా ఉంటుంది. హాస్పిటల్ కూడా అయితే ఉండాలి దుబ్బాకల. అట్లా హాస్పిటల్ ఉంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది. మొత్తం మీరు చూసినట్టయితే ఈ మధ్య కాలంలో చనిపోయిన వాళ్ళు అయితేనేమి ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళని కలిసినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వారు ఏమైనా మీకు ఏ కారం చేశారు? అందరి దగ్గర పోవడం జరిగిందన్న. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒకరు చనిపోవడం జరిగింది. సో ఇప్పటివరకు పోయిన వాళ్ళని కలిస్తే వాళ్ళ బాధలు నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు మన దగ్గర ఈ నియోజకవర్గంలో ఎటువంటి హాస్పిటల్స్ లేవు. అంటే వైద్య అనే డిపార్ట్మెంట్ కంప్లీట్లీ జీరో ఉంది. ఇక్కడ ఒక 50 బెడెడ్ హాస్పిటల్ కూడా నియోజకవర్గంలో లేదు. 7 మండలాలలో ఒక్క మండలంలో కూడా లేదు. దుబ్బాకల కడుతున్నారు, ఎప్పటి నుంచో కడుతూనే ఉన్నారు. అది అంటే ఎటువంటి ఆపరేషనల్ అనేటిది లేదు. అయితే ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే పరామర్శించడానికి పోయినామో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకుపోయడానికి దారిలో చనిపోవడము. ఇప్పుడు పోవాలంటే నా సిద్దిపేటకి పోవాల్సి వస్తుంది, లేకపోతే గజ్వేల్కి పోవాల్సి వస్తుంది, లేకపోతే హైదరాబాద్ తీసుకుపోవాల్సి వస్తుంది. అంటే ఒక 30 కిలోమీటర్లే కానీ 120 కిలోమీటర్లు కానీ డిస్టెన్స్ ఉంటుంది. సో అవసరం ఉన్నది, ప్రాబ్లం ఉన్నది, పైసా సప్పో చేసి పోయినా కానీ దారిలోనే చచ్చిపోతే అది ఘోరం కదా. ఇప్పటివరకు ఎన్ని ఫ్యామిలీస్కి పోయినానో అందరు ఫ్యామిలీస్ అదే కంప్లైంట్ చేస్తున్నారు. మన దగ్గరనే వైద్యం గిట అందుబాటులో ఉండింటే నా బిడ్డ బతుకుతుండేనేమో, నా కొడుకు బతుకుతుండేనేమో. అది ఒక బాధాకరమైన విషయం. సో కంపల్సరీ ఖచ్చితంగా నేను గెలిస్తే ఇక్కడ విద్య, వైద్య ఈ 2 గట్టిగా చేస్తాం. ఎందుకంటే అవి బేసిక్ నెసెసిటీస్ కదన్న. ఎవరికైనా మనకి పెద్ద పెద్ద మేడల నుండే అవసరం ఉండదు. మనకి కడుపుకి ఇంత పప్పనం తింటున్నామా, మనం చదువుతున్నామా, మన పిల్లలు చదువుతున్నారా, మనకి ఏదైనా జబ్బు గిబ్బు వస్తే దవాఖానకు పోతామా, ఒక 2 గోళీలు వేసుకొని మంచి నయం అవుతామా, అది ఇంపార్టెంట్. సో ఆ బేసిక్ నెసెసిటీస్ ప్రతి ఒక్కరి హక్కు, అది మాత్రం గట్టిగా చేస్తాం.